మీ లీడర్ ఒక ఆయన మాట్లాడుతూ, నాకు వాళ్ళతో సంబంధం లేదు తెలంగాణ వాళ్ళతో అనుకుంటే, కొండగట్టు మీద అంత ప్రేమ ఉండి సెపరేట్‌గా బడ్జెట్ తీసుకొచ్చి మరి ఎందుకు అభివృద్ధి చేస్తాను? చెప్తాను కదా! ఆయన అనుకున్నారు. అప్పుడు అంతకుముందు కొండగట్టుకు వచ్చినప్పుడు అది డిప్యూటీ సీఎంగా వాళ్ళు అర్జీ పెట్టారు. కొండగట్టు అర్చకులు. సార్ మాకిలా ఆహ్, రోడ్డు మార్గం ఒకటి కావాలి. గిరి ప్రదక్షిణకి అండ్ టెంపుల్ అభివృద్ధి కావాలంటే ఆయన స్వీకరించి, ఆ తర్వాత టీటీడీ నిధులతో టీటీడీ వాళ్ళతో మాట్లాడి కొండగట్టుకి ఆయన 35 కోట్ల నిధులు సమకూర్చారు. దానికని నేను నిధులు సమకూర్చాను కాబట్టి అలా ఎప్పుడు అనుకోరు. ఆయన ఇలా ఇచ్చింది ఇలా మర్చిపోతారు. మళ్ళీ ఇంకేం చేయాలని అనుకుంటారు తప్ప నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను ఎప్పుడు అనుకునే తత్వం కాదు. పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్‌గా దగ్గర నుంచి గమనిస్తే అర్థమవుతుంది ఆయన ఏంటి అని. ఆయన అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారని. ఇంకా తెలియకపోతే మనం ఇంకా అంటే ఈరోజు మీరు చూసుంటారు. అంటే అంటే ఫోటోలు పెట్టి కొట్టేలాగా చెప్పులతో కొడుతున్నాము, మేము మళ్ళీ రావద్దు మా తెలంగాణకు, నువ్వెందుకు వస్తావు అనే ఇట్లాంటి వ్యాఖ్యలు ఒకవైపు. ఈ ఇష్యూ అంతా కూడా మీ తెలంగాణ అంటే జనసేన లీడర్లతో పార్టీ వైపు నుంచి ఆయన మాట్లాడడం కానీ, పార్టీ నుంచి మాట్లాడడం కానీ జరిగిందా? అంటే ఆయన ఏమన్నారు ఏంటి అని? ఆయన వరకు మేము తీసుకెళ్ళిపోయినా మేము రియాక్ట్ అవుతామండి. ఎందుకంటే యాజ్ ఏ జనసేన నాయకుడిగా రియాక్ట్ అవుతాం. ఆయన దాంతోపాటు ఆయన మీద ఇష్టంతో రియాక్ట్ అవుతారు. నేనే కాదు, టోటల్ తెలంగాణ వ్యాప్తంగా రియాక్ట్ అవుతారు. కానీ ఏంటంటే ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదని. ఇప్పుడు ఆయన ఏం తప్పు చేశాడని అలాంటి చర్యలు పడపడాలి. చెప్పండి, ఏం తప్పు చేశారని? మీకేదో నలుగురిని పెట్టించి మీ ఆనందం కోసం, నాకు తెలిసి వాళ్ళే తప్పు చేస్తారని ఫీల్ అయి ఉంటారు నా దృష్టిలో. అలాంటి తప్పు చేస్తుంటే ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే ఏంటంటే తప్పు చేసామరా, మనం తప్పు చేసామని వాళ్ళకి గిల్టీ ఉంటుంది. కానీ మనము మేము ఇది దిగుదామా తేల్చుకుందాం అనే టైపు అంటే ఎవరితో పెట్టుకుంటున్నాము? మీకోసమే. మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల గురించే, నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీయే కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సమస్య ఏంటి అని చూస్తే జీరో. మీరు గమనించండి, సమస్య ఏంటి దీంట్లో? అంటే సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించుకునే ఉద్దేశం కాక దాన్ని లాగే ఉద్దేశం అయితే ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు సమస్య? ఏపీ పోలీసులు కేసులు పెట్టి ఇక్కడికి ఎందుకు రావాలి అనే దగ్గర మొదలైంది కదా. ఏపీ పోలీసులు వస్తే అప్పుడు మాట్లాడదు. ఏపీ పోలీసులు రాలే కదా. రానప్పుడు మీరు ఊహించుకొని మీరే చేస్తే తప్పెవరిది? కానీ ఈ రోజు అంటే ఇక్కడ ప్రతిఘటన వచ్చింది కాబట్టి రాలేదు, కానీ ఇంకో రోజు ఆ కేసు అయితే పోదు కదా విత్డ్రా చేయండి అని. విత్డ్రా చేసుకున్నారు కదా, ఆయనే విత్డ్రా చేసుకున్నారు. కళ్యాణ్ గారు సభాముఖంగా చెప్పారు కదా, లేదు అట్లాంటిది ఏం లేదు. అంత హుందాగా మాట్లాడుకున్న తర్వాత ఇదంతా ఎందుకు? నేను నిజంగా చెప్పాలంటే ఎవరైతే చేస్తున్నారో, నువ్వు మంచి కార్యక్రమాలు మీరు చేస్తే నేనే ఫోన్ చేసి సూపర్ బ్రదర్, అసలు మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే, అది మేము ప్రశ్నించినా మీరు ప్రశ్నించినా తప్పుని ఎవరు ప్రశ్నించినా సరే నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను. నేను ఆ టైపు క్యారెక్టర్ని. తప్పు ఎవరు చేసినా, ప్రభుత్వం చేసినా, నా ఓడి చేసినా, నీ ఓడి చేసినా డెఫినెట్గా ఉంటారు. మనకే క్యారెక్టర్ లేనప్పుడు ఎదురోడు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? కానీ ఈ ఇష్యూ ఇంతటితో ముగుస్తుంది అని అనుకుంటున్నారా? మళ్ళీ దీన్ని అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఏం చేయగలరు వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారిని ఆపగలరా? ఆపలేరు. జనసేనని ఇక్కడ ఆపగలరా? ఆపలేరు. ఇంకా దానికి వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు? ఇలానే 4 సార్లు చేస్తారు. తర్వాత వస్తే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే అట్లా ఇక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఊరుకుంటారా? అసలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడానికి అవసరం ఉంది? రాజ్యాంగంలో ఎవరు అడ్డుకోవాలి? దేనికి అడ్డుకోవాలి?